ధనుర్విద్యలో అర్జునుడిని మించిన యోధుడు ఏకలవ్యుడు. ఏకలవ్యుడు ఒక రాజకుమారుడు కాదు, గురువు కూడా లేరు. కాని అడవుల్లో తనని తనే గురువు చేసుకుని ధనుర్విద్యలో అత్యుత్తముడయ్యాడు. ఒక గురువు ప్రతిమ ముందు నిలబడి భక్తితో నేర్చుకున్నాడు. గురువు పేరు లేకుండా గురువు మర్యాదని కాపాడాడు. అతని బాణాలు లక్ష్యం తప్పలేదు. అతని టాలెంట్ అర్జునుడిని కూడా ఆశ్చర్యంలో ముంచింది. ఇది తెలుసుకున్న ద్రోణాచార్యుడు ధనుర్విద్యలో అర్జునుడిని అత్యుత్తముడు చేస్తా అని ఇచ్చిన మాట కోసం ఏకలవ్యుడిని గురుదక్షిణగా తన వేలునడిగారు. ఎందుకంటే వేలు లేకుండా ధనుర్విద్య అసాధ్యం. కాని ఏకలవ్యును ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన వేలుని కట్ చేశాడు. గురువు మాటని ధర్మంలా స్వీకరించాడు. సమాజం అతని టాలెంట్ని గుర్తించలేదు, కాని చరిత్ర అతని త్యాగాన్ని మర్చిపోలేదు. చరిత్ర గురువులను మర్చిపోవచ్చు, కాని ఏకలవ్యుని పేరు ఎప్పటికీ మరవదు. మీకు ఏకలవ్యుడు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.